చెప్పింది సార్ మీరే డైరెక్టర్ గారు. బికాజ్ రజాకార్ అనే సినిమా చాలాసార్లు వచ్చింది, కానీ ఇంత పెద్ద హిట్ అవ్వలేదు. బికాజ్ ఇంత నమ్మి ఇంత స్టోరీని 10 ఏళ్ళు కష్టపడి దానిపైన రీసెర్చ్ చేసి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి రజాకార్ అనే సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ద బెస్ట్ వర్షన్, బెస్ట్ విజన్. అంటే నా క్యారెక్టర్ వచ్చేసరికి ఒక డేంజరస్ రజాకర్ క్యారెక్టర్ చేశానండి. చాలా డేంజర్గా ఉంటుంది. నేను చేసేటప్పుడు కూడా బాధపడ్డాను, ఇంత డేంజర్గా అంటే ఇంత అధ్వానంగా చేశారా రజాకర్లు, ఇంత టార్చర్ చేశారంటే. నేను కూడా హైదరాబాద్ వాసినే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో ది హిస్టరీ, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టరీ. అంటే హిస్టరీలో నేను పార్ట్ అయిపోయాను. రేపొద్దున రజాకర్ ఎవరు అంటే ఆ సినిమా చూపిస్తారో దాంట్లో నేను పార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దానికి అలో చేస్తున్నారు, బాడీ షేమింగ్ జరుగుతుంది, కానీ ఇలాంటి ఒక గొప్ప చారిత్రకమైన సినిమాకి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఆపుతున్నారు. 18+ అవ్వచ్చు, 16 అవ్వచ్చు, వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది, అండ్ గొప్ప సినిమా ఇది. మాకు రివార్డ్స్ ఉంది, గొప్ప నటినట్టులతో మనం వర్క్ చేసినందుకు వీ ఫీల్ ప్రివిలేజ్డ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. దీనికన్నా ఇంకా తక్కువ అవార్డు మాకు అవసరం లేదు. तेलुगु सिनेमा की अगर बात करें तो तेलुगु सिनेमा अपनी जगह इस दुनिया में बना चुका है. अपना नाम, अपने नाम का झंडा वो इस पूरी दुनिया में फैला चुका है. और मुझे खुशी है कि मैं तेलुगु सिनेमा का एक हिस्सा बनता जा रहा हूँ. जब जब तेलुगु फिल्म इंडस्ट्री की बात होती है तब तब बाहुबली, पुष्पा, सालार, हनुमान, आदि पुरुष, इन फिल्मों का जिक्र ज़रूर होता है. मैं ये कहना चाहूँगा कि 15 मार्च 2024 में के बाद इन सब नामों में एक नाम और जुड़ गया है, रज़ाकार. रज़ाकार दिल के बहुत करीब है ये फिल्म. मुझे ये मैं इसलिए नहीं बोल रहा हूँ कि मैं इस फिल्म का हिस्सा हूँ. अभी हाल ही में जब हम इस फिल्म के प्रमोशन के लिए पूरे तेलंगाना में घूम रहे थे, गांव से गांव, थिएटर में, सड़कों पर जब लोगों से मिल रहे थे, जब हम मिलते हैं तो कई बार शब्दों की ज़रूरत नहीं होती है, कई बार आपको फीलिंग छूती है, आपको पता चलता है कि सामने वाला क्या महसूस कर रहा है. वो आंखों से वो ताकत आप तक पहुंचती है, और उसी ताकत के बल पर मैं ये बोल रहा हूँ कि रज़ाकार उन्हीं में से एक फिल्म है जो तेलुगु सिनेमा में याद रखी जाएगी. जब जब हिस्ट्री में अच्छे सिनेमा की, तेलुगु फिल्मों की बात होगी, तब तब रज़ाकार का नाम उठेगा. पूरी टीम के कोऑपरेशन से ये फिल्म बनी है, और ये थोड़ा मुश्किल होगा कि मैं सबका नाम यहाँ गिनाऊं, इसलिए मैं सभी को हाथ जोड़ के धन्यवाद बोल देता हूँ. लेकिन 2 नाम बहुत ज़रूरी हैं मेंशन करना, जिन्होंने इस फिल्म की नींव रखी, इस फिल्म की बुनियाद रखी. एक गुड्डू नारायण रेड्डी सर, दूसरा याट सत्यनारायण गारू. इन्होंने वो जज्बा दिखाया और वो इस फिल्म को आगे लेकर आए, और उस वजह से एक अच्छा, सेंसिबल, सार्थक, मीनिंगफुल सिनेमा तेलुगु इंडस्ट्री की, तेलुगु सिनेमा का हिस्सा बना. उसके लिए मैं आपको बहुत थैंक यू बोलता हूँ सर. और बाकी जाने अनजाने में अगर मैंने किसी भी टीम मेंबर्स को कहीं कोई दुख पहुंचाया हो, मुझसे कोई गलती हुई हो, तो मैं उसके लिए माफ़ी मांगता हूं. और आप सभी को बहुत बहुत प्यार, बहुत बहुत धन्यवाद. నేను కూడా ఈ మూవీలో ఒక ప్రామినెంట్ రోల్ చేశాను. రెస్పాన్స్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు తీసుకొచ్చినందుకు మేమందరం ఇలా కూర్చొని హ్యాపీగా సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వాజ్ లైక్ వాట్ అ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. దే వర్ లైక్ అసలు ఇలాంటి థాట్ రావడమే ఇట్స్ గ్రేట్ థింగ్. అందరం ఎలాంటి మూవీస్ అయినా చేయాలి అనుకుంటాం, బట్ యాజ్ అ డైరెక్టర్ తను ఎలాంటి మూవీస్ అయినా చేయొచ్చు, లైక్ మంచి స్టేజ్కి రావడానికి. బట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, ఇలాంటి థాట్ని తీసుకొచ్చి మూవీని చేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
యాటా సార్ అండ్ గూడు నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మూవీ మాకు అందించినందుకు అండ్ ఇందులో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో ఇంద్రజ మ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్డ్ యువర్ परफॉर्मेंस, वाव. एंड राज अर्जुन जी, आप तो आपको देखे तो बहुत गुस्सा आ रहा है मेरे को. वैसा है आपके परफॉर्मेंस, इट्स लाइक आई वांट టు కిల్ యూ రియల్లీ. ऐसा है आपके परफॉर्मेंस. లిటరల్లీ మేము మూవీ ప్రీమియర్ షో చూస్తున్నప్పుడు అందరూ ఇతన్ని కొడుతుంటారు, అదొక లాస్ట్ సీన్లో నేను పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఐ వాజ్ లైక్ వాట్, హీ షుడ్ బి కిల్డ్ రైట్. ఇట్ వాజ్ లైక్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్. Hope we'll make great movies again like this. మీ అందరిని ఇట్లానే ఎంటర్టైన్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడే నాకు అనిపించింది ఆ మీసం తీయాలి. అదంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఇప్పుడు ఈ గడ్డం ఇలా పెంచుకుంటాను తిరిగేవాడిని. ఫస్ట్ టైం మీసం తీపించారు. ఆ మీసం తీపించడం వల్ల ఆ లుక్ చేంజ్ అయినట్టు కూడా అనిపించింది. రెగ్యులర్ క్యారెక్టర్లకి డిఫరెంట్గా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి, మన కెమెరామెన్ గారికి, ఇంద్రజ మేడం గారికి, మొత్తం పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి చరిత్రలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా మన మీడియా మిత్రులకు అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. అండ్ జనరల్గా 4 పిల్లర్స్ అంటారండి. ఏదో ఒక ఏదైనా బలంగా నిలబడడానికి అస్థివారం 4 పిల్లర్స్ అంటారు. మాకు 8 పిల్లర్స్. మా ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు, అండ్ మా డిఓపి రమేష్ గారు, అండ్ మ్యూజిక్ బీమ్స్ గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, అండ్ కాస్ట్యూమ్ పూజా గారు, ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం, ఆ తర్వాత 8th పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం. సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాము. మేము పడ్డ కష్టం కానివ్వండి, లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి, కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది. మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చెయ్యగలరు. చెయ్యాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే అండి, ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ మీట్ అస్సలు సిసలైన సక్సెస్. ఎందుకని 2 రీజన్స్ అండి. ఒకటి, ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి. ఈ మూవీ రిలీజ్కి ముందే ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి. అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి, మెసేజెస్ దగ్గర నుంచి, ఇది ఈ మతానికి చెందింది, ఈ పార్టీకి చెందింది, ఇది ఇలా అది అలా అనేసి అపోహలకి గురైపోయి, అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడ్డానికి అడ్డుకునే, వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలు సిసలైన సక్సెస్. అండ్ ద సెకండ్ థింగ్ అండి, ఒక మూవీ నిజమైన సక్సెస్, నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏదో నడుస్తుంది, అంటే ప్రేక్షకులు వస్తున్నారు, థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీ చూశారు, ఒక 70 రోజుల లేదు 100 రోజులు ఆడింది. ఇది కాదండి. ఇది కూడా సక్సెసే. కానీ అసలు సిసలైన సక్సెస్ ఏంటంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, లేదా 25 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి, లేదా ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు, ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు, లేదా ఆ మూవీని మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం. మా మూవీ రజాకర్ ఇప్పుడు కాదండి, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసింది, ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు, ఏదొక్కటి కూడా
ఏదో చెయ్యాలి కదా, చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం. ఒక మతానికి, ఒక పార్టీకో సంబంధించి ఆర్టిఫిషియల్గా ఏమీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. జరిగిన నిజాల్ని నిజాయితీతో మా డైరెక్టర్ గారు తీశారు. దాన్ని ఎంతో గుండె నిబ్బరంతో, ధైర్యంతో మా ప్రొడ్యూసర్ గారు మీ ముందు తీసుకొచ్చారు. సో ఈ మూవీ నాట్ ఓన్లీ యాజ్ అ మూవీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెసన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ యాజ్ ఒక డాక్యుమెంట్. నిజంగా చెప్పాలంటే అది డాక్యుమెంట్గా కాకుండా మీ అందరికీ ఇష్టపడి మీరు కూర్చుని చూసే విధంగా ఒక సినిమాగా మీ ముందు తీసుకొచ్చారు. సో వండర్ఫుల్. చాకలి ఐలమ్మగా నాకు ఒక పాత్ర ఇచ్చి నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోని ఒక మైల్ స్టోన్గా నిలబడే ఒక పాత్ర ఇచ్చినందుకు యాటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులు కానివ్వండి, మా ఆర్టిస్ట్ బృందం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నూరేళ్ళు బతుకము తమ్మి, సచ్చిపోదాము నెత్తురు చిమ్మి, వస్తే రాని రాసావుల దొమ్మి, సస్తే పోయేది సంకెల తమ్మి. వెనకడికెవడో తన ఎన్నుముక నూరంచుల కత్తిగా చేసినడంట, యాది చేసుకో బిడ్డ. మన ఎముకలను, మన పేగులను వెయ్యంచుల కత్తులు చేయమంటోంది పురుడోసిన గడ్డ. అరరే గడ్డి పోస అనుకో, ప్రాణం గరిక పోస అనుకో, ప్రాణం పెంకగాసు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది అదిగో కొంగు సాపుకోని, గొంతుకు ఇనుప గొలుసుతోని ముక్తిని అడుగుతోంది భూమి. ప్రాణం ఇస్తేంది చస్తేంది. ఈ సినిమాలో హీరో లేరు, ఈ సినిమాలో స్టార్లు లేరు. ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర ఉన్నది. తెలంగాణ చరిత్రను మించిన స్టార్ ఎవరున్నారు ఇక్కడ? ఈ సినిమాకి సంబంధించి మా ఊరికి పోతే ప్రమోషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏదో ఒక వ్యక్తినో, ఏదో ఒక కులాన్నో, ఏదో ఒక మతాన్నో, ఏదో ఒక ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు ఇది. ఇది భావితరాల కోసం, ఇది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈరోజు మనం బతికి ఉండడానికి కారణమైనటువంటి, స్వేచ్ఛగా వాయువులు పీల్చుకొని బతికి ఉండడానికి కారణమైనటువంటి, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం తీసినటువంటి సినిమా ఇది. ఇది మన తాత గురించి స్మరించుకోవడం, మన అమ్మమ్మ గురించి స్మరించుకోవడం, మన నాన్నలు, మన అమ్మమ్మలు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రని, మనం ఈరోజు బతికి ఉండడానికి కారణమైనటువంటి గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి తీసిన సినిమా ఇది. మరొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ నుంచి నేను. తెలంగాణకు సంబంధించి ఈ సినిమా తీసాము, తెలంగాణకు సంబంధించిన సినిమా మాత్రమే కాదండి. ప్రపంచంలో బొలీవియాలో, అలాగే క్యూబాలో యుద్ధం చేసినటువంటి, అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చేగువేరా గురించి ప్రపంచంలో ప్రతి దేశంలో పుస్తకంలో ఒక పాఠంలాగా చదువుకుంటున్న మనం అందరం, ఎక్కడో పుట్టి పెరిగిన ఒక సోక్రటీస్ గురించి, ఒక మావో గురించి, ఒక లెనిన్ గురించి పుస్తకాల్లో చదువుకొని తెలుసుకుంటున్న మనం మన చరిత్రను మరిచిపోయాం. కాబట్టి మన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రపంచ వేదిక మీద ఈ సినిమాను చూపించడం కోసం తీసిన సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సినిమాని మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వేదిక మీద ప్రదర్శించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సపోర్ట్ మీరిచ్చే బలం, మీరిచ్చే బలగం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి చేరి ఈ దేశం మొత్తానికి ఈ సినిమా చూపించి, ఎలా అయితే భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ విమోచనం ఎలా అయితే అయ్యిందో భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ ఇది ఒక ఆవేశంతో కాదు, ఇది ఆలోచనతో చెప్తున్న విజ్ఞప్తిగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, దీన్ని మీరందరూ ఎవరైతే సోషల్ మీడియాలో సినిమా చూసి చాలా బాగుందని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప, థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడడానికి చాలామందికి టైం దొరకట్లేదు.
టైం దొరకాలంటే గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, లేదంటే ఏదైనా ఆడంబరాలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది, లేదంటే పార్టీలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ మన చరిత్ర తెలుసుకోవడానికి మాత్రం టైం దొరకట్లేదు అంటున్నారు. టైం దొరకట్లేదు కాదు, మన వాళ్ళు చేసినటువంటి వీరులు చేసినటువంటి త్యాగాల విలువ మీకు తెలియట్లేదు కాబట్టే మీరు ఇవాళ థియేటర్ దాకా రాలేకపోతున్నారు. దయచేసి మీరు సినిమాకి రండి. ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, మనకు జన్మనిచ్చిన అమ్మ గర్వపడాలంటే ఈ సినిమా చూడాలి. మనకు జన్మనిచ్చిన తండ్రి గర్వపడేలాగా ఈ సినిమా చూడాలి. మన ఊరి వాళ్ళందరూ గర్వపడేలాగా, మన రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా గర్వపడేలాగా ఈ సినిమా మనం చూడాలి. ఈ సినిమా అలాగే ఇందులో చివరిలో ఇప్పుడు చెప్పినవన్నీ మీ అందరికీ ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంతలాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఏంటిది నోరుందని పారేసుకుంటున్నాడా, నోరుందని బతికేస్తున్నాడా అని అనుకుంటున్నారేమో. 600 రాజ్యాలను ఒకే జెండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సరదారుకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, పుట్టుక తప్ప చావులేని వీరులార జిందాబాద్, చావు కూడా పుట్టుక అన్న ధీరులార జిందాబాద్, షోయబుల్లా దొడ్డి కొమురయ్య షేకు బందగి జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, బల బల యోధుల మర యోధులకు జిందాబాద్. కొన్ని వేల మంది ఆత్మార్పణం ద్వారా, కొన్ని వేల మంది మహిళలు, కొన్ని వేల మంది పిల్లలు, కొన్ని వేల మంది మన అక్కలు చెల్లెళ్ళ ఆత్మార్పణం ద్వారా సాధించుకున్నటువంటి స్వాతంత్రంలో ఇవాళ మనందరం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం బతుకుతున్నాం. అలాంటి వారందరిని స్మరించుకోవడం అంటే, అలాంటి వారందరిని మనం గుర్తు చేసుకోవడం అంటే, అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన జన్మకు లభించిన అదృష్టం, ఈ జన్మకు దొరికినటువంటి ఒక అద్భుతం. దయచేసి ఈ సినిమా విషయంలో నేను ఎవరిని ఎప్పుడు అనలేదు ఒక మాట, కానీ ఒక మాట మీడియా మిత్రులు అడుగుతున్నాను. సార్, మీరు లేకపోతే, మీరు వారధిగా పని చేయకపోతే, మీరు మా మధ్య లేకపోతే మేము లేమండి. మేము ఎంత సినిమా తీసినా, మేము ఎన్ని పాటలు పాడినా, ఎంత గొంతు చించుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రగలాలు పలికినా కూడా నమ్మడానికి కానీ జనాలు రెడీగా లేరు. కానీ నమ్మించడానికి, నిజం ఇది అని చెప్పడానికి మీకు మాత్రమే చేతిలో కలం ఉంది, మీకు మాత్రమే గొంతులో బలం ఉంది, మీకు మాత్రమే గుండెలో ధైర్యం ఉంది. అది మాకు తోడుగా రావాలని, మీ బలమే మాకు బలగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పూనమో పోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుంట యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, నీ పేగుల్ని మెడకేసుకున్నదో, కాశీం రజ్వీని నేనంటున్నదో, నైజాం రాజ్య హింస జరుపుతున్నదో. బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. దింపుడు కళ్ళంలా మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము, ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము. పిడికిళ్ళు మూసిన మీ చేతుల శపథమేందో తెలుసుకున్నాము, తెరిసిన కనుగుడ్లు చూపించే తొవ్వల్లో మేము కూడా దండు కడుతాము, వరుసగా పబ్బది పడుతాము, మీరు వదిలిన బందుకు పడుతాము. బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా.
అయింది, ఏమనుకోవద్దు. నిజంగా మరి మీడియా నన్ను మీ బ్రదరు, మా జర్నలిస్టు, మా కులపోడు అనుకున్నారా, లేకపోతే ఈ చరిత్రని భుజాల మీద ఎత్తుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అనుకున్నారా తెలియదు. కానీ మీ మీడియా చేసిన మన మీడియా చేసిన సపోర్టు మాటల్లో చెప్పలేంది. ఈ సినిమాని అంటే మీడియా తలుసుకుంటే ఏం చేయగలదు అన్నట్టుగా ఇలా హనుమంతుడు గాక పర్వతాన్ని అలా లేపుకెళ్ళినట్టు ఆ సినిమాని అలా లేపుకెళ్ళి అలా శిఖరం మీద కూర్చోబెట్టింది మీడియా. ఈ మీడియాకు జన్మతా నేను రుణపడి ఉంటాను. తర్వాత ఈరోజు నేను ఎక్కువ గట్టిగా స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, అందరికీ కృతజ్ఞతలు చెప్పడమే. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను ఆజన్మంతా రుణపడి ఉంటాను. నా టెక్నీషియన్స్, మా డిఓపి రమేష్, నాకు యాజ్ ఎ డైరెక్టర్గా స్క్రిప్ట్ విషయంలో మిగతా విషయాల్లో టెన్షన్స్లో ఉన్నప్పటికీ నేను చేసే వర్క్కి, నేను చెప్పిన షాట్కి 100% న్యాయం చేయడం కోసం తను తాపత్రయపడుతూ ఈ సినిమాని ఈరోజు హాలీవుడ్ రేంజ్లో మీ ముందు చూపించడానికి అవకాశం ఇచ్చిన నా తమ్ముడు రమేష్ చాలా గొప్ప కెమెరామెన్ అవుతాడు, డౌటే లేదు. మేము ఇంతకుముందు కలిసి ఆర్కా మీడియాలో స్వర్ణ ఖడ్గం చేశాం. అప్పుడే నాకు అర్థమైంది తన టాలెంట్ ఏంటో. అందుకే ఈ సినిమాకి ముందు తనని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఉపయోగంగా మార్చుకున్నాను. తర్వాత భీమ్స్ గురించి ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తక్కువే. తను ప్రాణం పెట్టి పనిచేశాడు. ఒక్కొక్క పాట ఇప్పుడు వినిపించాడు. ఎంత ఆవేదన ఉందో ఆ పాట పాడిన ప్రతి క్షణం, దాని గురించి పనిచేసిన ప్రతి క్షణం తను ఏడుస్తూనే చేశాడు, ఫీల్ అవుతూనే చేశాడు. తెల్లవారితే కాపీ అందించాలి, క్యూబ్కి వెళ్ళాలనే టెన్షన్లో మేమున్నా కూడా అర్ధరాత్రి 1 గంటకు నాకు ఒక చోట కోరస్ యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అనిపించింది అని చెప్పి మళ్ళీ నైట్ కోరస్ సింగర్లను తీసుకొచ్చి 1 గంటకు కోరస్ యాడ్ చేయించి తెల్లవార్లు మాతో పని చేయించాడు భీమ్స్. అంతటితో ఆగకుండా నిన్న వాళ్ళ మానుకోట జిల్లా మహబూబాద్కి విజయయాత్రకు తీసుకెళ్తే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తండోపతండాలుగా జనం, థియేటర్స్ నిండిపోయి అక్కడ ఒక విజయయాత్ర జరిపించి సహకరించాడు. భీమ్స్, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మీ ఊర్లో చూశాను, ఊరంతా తన్ని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. ఈరోజు తెలుగు సినిమా తల్లి కూడా తనని హక్కున చేర్చుకుంది. ఎక్కడో మారుమూల తాండాలో పుట్టిన భీమ్స్ ఈరోజు మనందరినీ మైమర్పించే మ్యూజిక్ చేశాడు. నా సినిమాని, మన సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నెక్స్ట్ తమ్మిరాజు గారు ఇప్పుడు రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారు. తమ్మిరాజు గారు నేను 1999 నుంచి ఆర్కే టెలి షోలో కలిసి పనిచేశాం. నాకు సీరియల్స్కి తను ఎడిటింగ్ చేసేవాడు. రాజమౌళి గారి శాంతినివాసం సీరియల్కి ఎడిటింగ్ చేసేవాడు. తర్వాత ప్రసాద్ ల్యాబ్లో చేస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ తమ్మిరాజు గారు. నా సినిమా చెప్పగానే ఇమీడియట్గా తను ఎంత బిజీగా ఉన్నా వచ్చి అతను కూడా ఎడిటింగ్ చేశాను అయిపోయింది అనుకోకుండా మిక్సింగ్లో కూర్చొని, తర్వాత ఫస్ట్ కాపీ నైట్ అంతా కూర్చొని మాతో పాటే కూర్చొని క్యూబ్కి ఇచ్చేంత వరకు మాతో పాటే ఉండి సహకరించాడు తమ్మిరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి చిన్న డౌట్లో ఏమొస్తుంది ఎలా వస్తుంది అనుకున్న టైంలో మాకు నిరంజన్ అనే ఒక ఎడిటరు మన టీజర్ కట్ చేశాడు. మీరు చూసిన టీజరు, ఆ టీజరు మీరు ఎంత బజ్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ తెలుగులో కట్ చేసిన టీజరు భారతదేశం మొత్తం నేషనల్ ఛానల్స్లో కూడా డిబేట్స్ పెట్టే స్థాయికి తీసుకెళ్ళింది.
తీసుకెళ్ళింది. అలాంటి టీజర్ని కట్ చేసి నాకు సహకరించింది నిరంజన్, ఎడిటర్ నిరంజన్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనక పని చేస్తావు తప్ప ముందు కనిపించావు. థ్యాంక్ యూ నిరంజన్. తర్వాత మా రాఘవ వి తమ్మారెడ్డి బాహుబలికి వర్క్ చేసేటప్పుడు నాకు ఆర్కేలో పరిచయం అయ్యాడు. తర్వాత నాకు స్వర్ణకట్ గారికి గ్రాఫిక్స్ తానే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు సలార్కి చేశాడు. రాఘవ మనం ఇలా సినిమా చేద్దాం అనగానే తను ఎంత బిజీగా ఉన్న నైట్లో వచ్చి కూర్చొని నాకు వర్క్ చేసి ఈరోజు 1947, 48 హైదరాబాద్ చాలా చోట్ల అక్కడే తీశారేమో, నిజంగానే 47, 48లోనే తీశారేమో అనే విధంగా హైదరాబాద్ కనిపిస్తుంది. దానికి కారణం రాఘవ తన ఫ్రెండు రామ్నాథన్ తమిళియను, ఆరాటం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, పని చేయాలనే ఆతృత ఎక్కువ. వాళ్ళిద్దరూ కలిస్తే ఒకరు పరిగెత్తిస్తారు, ఒకటి క్వాలిటీ కోసం పరిగెడతారు. వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ అనిపించింది నాకు బాగా సహకరించారు. వాళ్ళిద్దరి సపోర్ట్ మీకు అర్థమవుతుంది. ఈరోజు మా ఈ సక్సెస్లో హైదరాబాద్ 1947 హైదరాబాద్ అంత బాగా కనిపించడానికి రీజన్ గ్రాఫిక్స్. వాళ్ళతో వర్క్ చేసిన దాదాపు ఎన్ని స్టూడియోలు 15 స్టూడియోస్ వర్క్ చేసినాయి. ఆ ఆవు ఫైట్ చూశారు మీరు. ఆ ఆవు ఫైటు ఇరాన్లో జరిగింది. ఆ గ్రాఫిక్ వర్క్ ఇరాన్ని మాట్లాడుతూ డాలర్స్ అవన్నీ మనకెందుకంటే ఆ క్వాలిటీ అంత క్వాలిటీ రావాలని దానికోసం తాపత్రయపడి చేయించారు. అన్ని స్టూడియోస్కి నాకు తెలియవు, 15 నేమ్స్ తెలియవు. అన్ని స్టూడియోస్కి దాదాపు 89 మంది ఆర్టిస్టులు పనిచేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్, తిరుమల ఫైన్ ఆర్ట్ స్టూడెంట్, ఇంతకుముందుకు బలగం చేశాడు. నాకు అంత పరిచయం లేదు. అంతకుముందు మా మేనేజర్ రాము తీసుకొచ్చి పరిచయం చేశాడు. చేసిన తర్వాత తను అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే మామూలుగా తను సెట్ వేసి వెళ్ళి మామూలుగా ఇంతకుముందుకు నేను చేసిన ప్రాజెక్ట్స్లో అంటే వాళ్ళు బాగా చేయలేదని కాదు, సెట్ వేసిన తర్వాత మార్నింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఉండి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి సెట్ మొత్తం చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ తిరుమల అలా కాదు. డే అండ్ నైట్ వాళ్ళ సెట్ బాయ్స్తోనే పడుకొని, వాళ్ళ సెట్ అసిస్టెంట్స్తోనే పడుకొని, షూటింగ్లోనే కూర్చొని, నేను సినిమా 90 days షూటింగ్ చేస్తే అతను 200 days లొకేషన్లోనే ఉన్నాడు. ఆ విధంగా నాకు తిరుమల మంచి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు ఒక 3 ఆనిముత్యాలు లాంటి పాటలు రాశారు. అవి మీకు తెలుసు. నేను అమరవీరుల పాట, ఆ పాట డే 1 సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఆ పాట నేను ఆయనకి చెప్పెట్టాను. అయితే సినిమా నిడివిలో ఎక్కడ అది రాదు, సినిమా డ్యూరేషన్లో నా కథలో ఆ పాట లేదు. కాబట్టి దాన్ని పక్కకు పెట్టి తర్వాత చేద్దామన్నా అని చెప్పా. దానికి ముందు ఆ జెండా పాట పరకాల సాంగ్, ప్రాణం గడ్డిపోచ అనుకో, ప్రాణం గాజు పెంకు అనుకో అనేది, పాదాన ముళ్ళు గుచ్చితే అని, ఈ 2 పాటలు ప్రాణం పెట్టి రాసి ఆయనకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాణంలోనే పాట ఉంది, ఆయన ఆత్మలోనే పాట ఉంది, అలవోకగా వచ్చింది. ఆ తర్వాత ఇక చివరికి అమరవీరుల సాంగ్ జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకరోజు ఈరోజు చెప్పాను నాకు ఇలా కావాలి అని చెప్పాను. నెక్స్ట్ డే కల్లా పాట వచ్చింది. మళ్ళీ నైట్ పడుకొని వింటున్నప్పుడు అన్న నాకు ఇది ఒక్కటి యాడ్ చేస్తే బాగుండు, నిద్రపోయి ఉంటారు, నేను ఇప్పుడు లేపి చెప్పలేను అని మెసేజ్ పెడితే 10 నిమిషాల్లో అది యాడ్ చేసి నాకు మళ్ళీ మెసేజ్ వచ్చేసింది రాత్రి 12 గంటలకు. సో అలా సహాయం చేసిన సుద్దాల అశోక్ తేజ గారికి, తర్వాత నా తమ్ముడు కాసర్ల శ్యాము నేను మాకు మ్యారేజ్ అవ్వక ముందు వరకు నా రూమ్లో కూర్చొని అలా ఎదగాలి ఇలా ఎదగాలి అని అంటుండేవాళ్ళం. మా సత్యం మేమందరం కూర్చుంటుండేవాళ్ళం, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఫస్ట్ జయ గారు శ్యామ్కి అవకాశం ఇచ్చినప్పుడు మన జర్నలిస్ట్ జయ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నా రూమ్లో కూర్చొని మేము పార్టీ చేసుకున్నాం. అప్పుడు అనుకున్నాం శ్యామ్ నీకు టైం వస్తుంది, నీకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో అనుకున్నాం. తమ్ముడు
ఎంత ఎదిగాడో మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఏ పాట చూసినా శ్యామ్ ఉండాల్సిందే. శ్యామ్ కలం నుంచి పాటలు వరదల్లాగా వెళ్ళిపోతుంటాయి. శ్యామ్ నాకు బతుకమ్మ పాట రాశాడు. ఆ బతుకమ్మ పాట ఎంత బాగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. కొందరు ఆ బతుకమ్మ పాట వచ్చినప్పుడు మా బతుకమ్మ అలా ఉండదు కదా, ఇలా ఎగురుతూ ఉంటుంది కదా, అలా దూకుతూ ఉంటుంది కదా అనుకుంటారు. బతుకమ్మ అంటేనే అమ్మ ముందు అన్ని బాధలు చెప్పుకుంటాము అనే ఉద్దేశంతోనే అది జరిగిందే ఆ పాటలో తీశాము. భారతీ ఉయ్యాలో మా తల్లి భారతీ ఉయ్యాలో అని ఈరోజు ఆ పల్లవి వరకు మేము రాసింది కాదు. అప్పటి పోరాట యోధులే బతుకమ్మ దగ్గర ఆ మాటతో ఆ పాట పాడి భారతదేశమా మమ్మ ఆదుకో తల్లి, మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించి మీ ఒళ్ళో చేర్చుకో తల్లి అని వాళ్ళు పాడిన పాట. ఆ పల్లవిని అక్కడి నుంచే తీసుకొని చరణాలు మేము యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎవరో కొందరు మూర్ఖులు అనుకున్నట్టు అలాంటి పాట కాదు. అంటే భారతదేశం లేదో పార్టీ ఉంది, ఆ పార్టీ కోసం తీశారనే పచ్చ బ్యాచ్ ఉంటుంది, అంటే పచ్చ కమర్ల బ్యాచ్. అలాంటి పాట కాదు, అది నిజంలోంచి పుట్టిందే. తర్వాత ఆ పాటని సుచిత్ర చంద్రబోస్ గారు ఎంత బాగా అంటే, మాకు బతుకమ్మ అంటే బతుకమ్మతో కూడుకున్న గౌరమ్మ అంటే అమ్మవారు. సో బతుకమ్మ పాటలో మా దగ్గర సుటుకాముడు అంటారు, అంటే చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ పాడేదాన్ని సుటుకాముడు అంటారు. మేము అంతవరకే తెలుసు. కానీ ఇదే సుటుకాముడులో అమ్మవారిని చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మని గుర్తు చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం కలిసి. తను డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు ఉచితే అనేది స్వర్ణ మేడం. తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగు శంకర్ గారు. జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి త్రిబులారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. ఆయన వర్క్ని చూసి ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా, అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు ఆ సాంగ్ బాగా వస్తుంది పెట్టేద్దామని చెప్పి, అంటే మా సినిమాలో ఆ సాంగ్కి దాదాపు ఒక్క సాంగ్కే 1.5 crore ఖర్చు పెట్టాము వితౌట్ సీజీలు 1.5 crore ఒక్క సాంగ్కే అయ్యింది. శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటుండే వాళ్ళం నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుండే వాళ్ళం. ఫస్ట్ జయ గారు శ్యామ్కి అవకాశం ఇచ్చినప్పుడు మన జర్నలిస్ట్ జయ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నా రూమ్లో కూర్చొని మేము పార్టీ చేసుకున్నాం. అప్పుడు అనుకున్నాం, శ్యామ్ నీకు టైం వస్తుంది, నీకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో అనుకున్నాం. తమ్ముడు ఎంత ఎదిగాడో మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఏ పాట చూసినా శ్యామ్ ఉండాల్సిందే. శ్యామ్ కలం నుంచి పాటలు వరదల్లాగా వెళ్ళిపోతుంటాయి. శ్యామ్ నాకు బతుకమ్మ పాట రాశాడు. ఆ బతుకమ్మ పాట ఎంత బాగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. కొందరు ఆ బతుకమ్మ పాట వచ్చినప్పుడు మా బతుకమ్మ అలా ఉండదు కదా, ఇలా ఎగురుతూ ఉంటుంది కదా, అలా దూకుతూ ఉంటుంది కదా అనుకుంటారు. బతుకమ్మ అంటేనే అమ్మ ముందు అన్ని బాధలు చెప్పుకుంటాము అనే ఉద్దేశంతోనే అది జరిగిందే ఆ పాటలో తీశాము. భారతీ ఉయ్యాలో మా తల్లి భారతీ ఉయ్యాలో అని ఈరోజు ఆ పల్లవి వరకు మేము రాసింది కాదు. అప్పటి పోరాట యోధులే బతుకమ్మ దగ్గర ఆ మాటతో ఆ పాట పాడి భారతదేశమా మమ్మ ఆదుకో తల్లి, మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించి మీ ఒళ్ళో చేర్చుకో తల్లి అని వాళ్ళు పాడిన పాట. ఆ పల్లవిని అక్కడి నుంచే తీసుకొని చరణాలు మేము యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎవరో కొందరు మూర్ఖులు అనుకున్నట్టు అలాంటి పాట కాదు. అంటే భారతదేశం లేదో పార్టీ ఉంది, ఆ పార్టీ కోసం తీశారనే పచ్చ బ్యాచ్ ఉంటుంది, అంటే పచ్చ కమర్ల బ్యాచ్. అలాంటి పాట కాదు, అది నిజంలోంచి పుట్టిందే. తర్వాత ఆ పాటని సుచిత్ర చంద్రబోస్ గారు ఎంత బాగా అంటే,
మాకు బతుకమ్మ అంటే బతుకమ్మతో కూడుకున్న గౌరమ్మ, గౌరమ్మ అంటే అమ్మవారు. సో బతుకమ్మ పాటలో మా దగ్గర సుటుకాముడు అంటారు, అంటే చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ పాడేదాన్ని సుటుకాముడు అంటారు. మేము అంతవరకే తెలుసు. కానీ ఇదే సుటుకాముడులో అమ్మవారిని చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మని గుర్తు చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం. సుచిత్ర మేడం కలిసి తను డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు. మేడం థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు ఉచితే అనేది స్వర్ణ మేడం, తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగు శంకర్ గారు, జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి 6 పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. ఆయన వర్క్ని చూసి ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా, అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు ఆ సాంగ్ బాగా వస్తుంది పెట్టేద్దామని చెప్పి, అంటే మా సినిమాలో ఆ సాంగ్కి దాదాపు ఒక్క సాంగ్కే 1.5 crore ఖర్చు పెట్టాము వితౌట్ సీజీలు 1.5 crore ఒక్క సాంగ్కే అయ్యింది. శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేశారు మా పెద్ద ఆయన డైరెక్ట్గా. మనకు పని కావాలి, పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అన్నారు. లేదు సార్ చూద్దామని చెప్పి ఆ అమ్మాయిని నేను కూర్చోబెట్టి నీట్గా మాట్లాడి తర్వాత మా మైదర్కి అప్పగించి, మైదర్ మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పన్న తర్వాత మైదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెరీ బిగినింగ్ స్టేజ్ ఇది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days తర్వాత ఆ అమ్మాయి ఒక బొమ్మలు గీసుకొని వచ్చిన తర్వాత నిజంగా నేను పక్కకు పెట్టేశాను, నా బ్రెయిన్ నుంచి పక్కకు పెట్టేసి ఇంకా వేరే ఆలోచిస్తున్నా. మా మైదర్ కొంచెం ఎక్స్ప్రెషన్ బ్రెయిన్ ఎక్కువ, అంటే అబ్బా భలే ఉంది సార్ అని చెప్తాడు కదా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది మైదర్కి. టక్కున పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి గురించి సార్ అది సార్ ఇది సార్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి కదండి, ఆ నేమ్స్ ఎందుకు పెడతారు. ఉదాహరణకు మల్లేష్ అని పెట్టారనుకోండి, మల్లన్న స్వామి, మల్లన్న దేవుడు అంటే యాదవులు ఎక్కువ పెట్టుకుంటారు. బసవ అని పెట్టుకున్నారనుకోండి, శివుడికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ అమ్మాయికి హిస్టరీ తెలీదు, వెళ్ళిపోయి ఇలా ఉంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్స్, మనకు వాళ్ళ తెలియదు కదా, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం పుట్టినోళ్ళు కదా అని ఒక రీసెర్చ్, ఆ అమ్మాయి నాలెడ్జ్లో ఆ రీసెర్చ్తో మన దగ్గరికి తీసుకొని వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఇంకా అప్పుడు మా రెడ్డి గారికి చెప్పి అవసరం లేదండి, పూజ మన అమ్మాయి చేస్తుందని చెప్పాను. ఈరోజు నాకు ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే ఒక 4-5 ఫోన్లు, ఫస్ట్ ఫోన్స్ నిజానికి పూజ గురించే వచ్చినాయి. ఆ అమ్మాయి బాగా చేస్తుందట, ఎవరు అని చెప్పారు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఏం చేస్తున్నావు, సోనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది, ఇంకో 2 కర్చీఫ్ వేశారు, నాకు ఎవరు వేయట్లేరు, ఆ అమ్మాయికి వేశారు ఆల్రెడీ. కాబట్టి థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ. మా సతీష్ రగ్గుబట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ. కూర్చున్నాను. చదువుకున్నప్పుడు నేను పని చేయడానికి వెళ్ళాను, అంతే డిఫరెన్స్. నిజంగా ఎంత పని రాక్షస్ అంటే అమ్మో చాలా కష్టం. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మనం ఆదమర్చున్నామా అయిపోతాం. ఆ క్యారెక్టర్కి వచ్చిందంటే అక్కడ ఆవిడ ఐలమ్మ ఉంటుంది తప్ప ఇంద్రజ గారు కనిపించారు. అక్కడ ఐలమ్మే నాకు, ఐలమ్మ. మొన్న మేము ఇంద్రజ గారిని తీసుకొని వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట టూర్కి వెళ్తే అందరూ థియేటర్లో ఐలమ్మ అంటున్నారు ఆవిడ్ని. ఇక నుంచి చూడండి, ఎప్పుడు చాకలి ఐలమ్మ హిస్టరీ మన న్యూస్లో ఉన్నా కూడా అది ఇంద్రజ గారి ఫోటోలతోనే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ బిట్స్ పడ్డా ఆవిడతోనే ఉంటుంది. తర్వాత రాజ్ అర్జున్ గారిని రాత్రి మా ఊరు తీసుకెళ్ళా, పల్లెటూరు మా ఊరు. 500 ఓట్లు ఉంటాయి అంతే. వీళ్ళందరూ వచ్చారు, 500 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి హిందీ ఎవరికి రాదు, పక్క గ్రామీణులు వాళ్ళు చాలా బాగా. కానీ ఎంత గొప్పగా చేశారంటే ఫస్ట్ టైం
ఒక సన్మాన ప్రోగ్రాం ఆ కార్యక్రమం అనేది మా ఊర్లో ఫస్ట్ టైం నిన్న చేశారు. రాత్రి మేమందరం వెళ్ళాం. ఆ ఊర్లో కూడా రాజార్జున్ గారు కనిపించగానే ఒక 10 నిమిషాలు విజిట్స్ వేస్తూనే ఉన్నారు ఆయన్ని చూసి. వాళ్ళకి ఏమీ తెలియదు, భాష తెలియదు పాపం, తెలుగే మాట్లాడతారు మా ఊర్లో, అంతకంటే ఏమీ తెలియదు వాళ్ళకి. పల్లెటూరు మాది, ఉత్తటూరు అని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది, రామన్నపేట మండలం. సో అంటే చూడండి, భూపాల్లో పుట్టి బాగా తాపత్రయంతో యాక్టర్ అవ్వాలని ప్రిపేర్ అయిపోయి తర్వాత ముంబై వచ్చి ఒక 20 సంవత్సరాలు కష్టపడి ఒక తాపత్రయం ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఎప్పుడైనా ఆ పని. మనం క్రమశిక్షణతో దాని మీదనే మనసు పెడితే. ఈరోజు రాజార్జున్ గారు నిజంగా 2 గన్మెన్స్ పెట్టుకొని తిరిగాల్సిన పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు కొడతారు, అరే కాశీం రాజు ఇన్ని తప్పులు చేసేవారా అని. నిజంగా ఎంత అంటే అతను కనిపిస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి, అతను చూస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి. అతను కూడా ఇంతసేపు ఇతను ఇంకోటి ఏంటంటే డేంజర్ ఏంటంటే అతనే కాదు, అతను పక్క ఆర్టిస్ట్ బాగా చేయకపోయినా నచ్చదు, ఆడికి నేర్పిస్తాడు, పక్కెళ్ళి నేర్పించి ఇది నేర్పించేసి ఆడితో కలిసి చేస్తుంటాడు. సినిమా కోసం సినిమా సీన్స్ కోసం తాపత్రయపడడం ఒకెత్తు, ఈ సక్సెస్ టూర్లో తిరుగుతుంటే కార్లో కూర్చొని ఆయన పక్క కూర్చున్న వాళ్ళని చంపుతూ స్క్రిప్ట్ రాసుకొని అప్ మా క్యా బోలు ఏ గాంవ్ క్యా హై ఏ సిద్దిపేట కైసా బోల్నా, అరే మొత్తం ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు తెలుసుకోవడం, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఆ ఊరిలో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఆ ఊరి ప్రజల గురించి మాట్లాడడం. అంటే తాపత్రయం చూడండి, నేను రీచ్ అవ్వాలన్న తాపత్రయం. అది ఆ తాపత్రయం ఉంటే ఏ కెరీర్లోనైనా నో డౌట్ ఒకరోజు లేట్ అంతే, 2 రోజులు లేట్ అంతే, బట్ అది సాధిస్తాం. అది భోపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో ఎదిగి ఈరోజు మన టాలీవుడ్లో ఒక అమరీష్ పురి తర్వాత బాలీవుడ్ వచ్చిన ఆర్టిస్ట్లో నెక్స్ట్ బాలీవుడ్ నుంచి వచ్చిన టాలీవుడ్ని ఏలబోతున్న ఆర్టిస్ట్ ఎవరంటే మా రాజార్జున్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా అనసూయ గారు, ప్రేమ గారు, మా బాబీ, వేదిక, మకరంద్ దేశపాండే. మకరంద్ గారు కూడా అంతే, స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన నిజాం స్టిక్లో ఉన్నది డైమండ్, అది డైమండ్తో కూడిన స్టిక్ ఇస్తే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే టక్కున గోక్కుంటాను సార్ అన్నాడు. ఏంటి అన్న, గోక్కుంటాను సార్ అన్న. గోక్కో అన్నాను. నేను ఇక్కడ గోక్కోమని చెప్పాను, స్టార్ట్ అయ్యే టైంకి ఇట్లా గోక్కుంటూ కూర్చున్నాడు కాలుకు. అంటే దీన్ని ఇంకా దిగజార్చాలి వాడికి, అంటే వాడి కాదు, నిజాం రాజుకి అంత పెద్ద డైమండ్ కూడా కాలు గోక్కోవడానికి ఉపయోగించాడు అనేది రిజిస్టర్ అవ్వాలి అని నేను వీపు గోక్కోమని చెప్పేట, నిజానికి అతను కాలు గోక్కుంటూ కూర్చున్నాడు. అంటే చూడండి తాపత్రయం ఎలా ఉంటుందో. తర్వాత తేజ్ సప్రో గారు, అంత పెద్ద ఏజ్, మేబీ 70 years ఉండొచ్చు తేజ్ సప్రో గారికి, 60-70 years ఉంటాయి. మార్నింగ్ 6కి ప్రాస్థెటిక్ మేకప్లో రెడీ అయ్యి ఆ ముక్కుల్లో, మరి మనకు ముక్కులో కాసేపు ఏదైనా తగిలితేనే ఇదిగుంటుంది, ఆ ముక్కులో పైప్స్ పెట్టుకొని ముక్కులో ఇంత లావు చేసుకొని ఇవన్నీ ఇంత చేసుకొని ఓ రోజు 11 అయినా అట్లే కూర్చున్నాడు చేశాడు. ఆయనలో కూడా సర్దార్ పటేల్ తప్ప తేజ్ సప్రో గారు కనిపించలేదు. అట్లా అందరూ ఇప్పుడు ఇదంతా ఏంటంటే కూలీలందరూ రాళ్ళు మోస్తే మనకు పేరు వచ్చినట్టు, మనం ఆ ఇంట్లో కాపురం చేసినట్టు వీళ్ళందరూ పని చేస్తే కదా ఈరోజు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇంత పేరు వచ్చింది.